విశాఖలోని రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విశాఖ సిపి వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. సార్, కొంతమంది బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది. 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు తెలిపారు. గురువారం కవిటి మండలంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్లీట్ చేయాలి, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, మన రాష్ట్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కన్నా అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతుకు ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు అందించాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇవ్వాలి, ప్రతి ఒక్క చదువుకున్న కుర్రోడుకు ఉద్యోగం ఇవ్వాలని 2014 నుంచి 2019 వరకు ఆయన చేసినటువంటి శ్రమ ఏంటో మొదటిసారి ఎమ్మెల్యేలుగా మేము చూసాం. చాలా ఉత్సాహంగా పనిచేసేవారు. ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుని దాంట్లో అన్ని కూడా మన ఇంటి వరకు తీసుకొచ్చేవ్వగానే కొంచెం మనందరం కన్ను జారేసాం. చంద్రబాబు నాయుడు గారు చేసిందంత చేశారు, ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేసి ఆ సంబంధం వస్తే ఆ కుర్రోడి మీద ఒక చిన్న ప్యాకెట్ కేసు ఉంది, పోలీస్ స్టేషన్ లో ఒకరోజు ఉన్నాడు. వెంటనే మనం పిలికివ్వడానికి ఒప్పుకుంటామా? ఒప్పుకో. ఎందుకంటే ఈ ప్యాకెట్ ఆర్డర్లో పోలీస్ స్టేషన్. రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్యా కళల్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు. చెప్పడానికి తను చేసినటువంటి 5 సంవత్సరాల ప్రయత్నాల్లో భాగమే అనేకమైనటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. దానితో పోటీ పడాల్సింది పోయి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆయన కన్నా ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తామని, అది సూపర్ 6 పేరుతోటి ప్రతిదాన్ని ఆశల్లోకి నెట్టేసి, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా వక్రీకరణ రాజకీయాలు, వర్గ రాజకీయాలు దీనిలోకి వెళ్ళిపోయాడు. వెల్ఫేర్ రాజకీయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఉండేవి. విడిపోయిన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్. ఈ 12 మెడికల్ కాలేజెస్లో
సీట్లు ఏంటంటే 2360. కానీ ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనం ఉన్నారు. వైద్యం మీద, విద్య మీద ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టదలుచుకున్నది. ఈ రెండు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ ఎక్కువైపోయినప్పటికి కూడా మెడికల్ కాలేజ్ కావాలని 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావటం వల్ల 2550 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం కలిపితే 4910 సీట్లు. ఆ 12 కాలేజీని పక్కన పెడదాం. ఈ 17 కాలేజెస్లో ఒక 5 కాలేజెస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. అడ్మిషన్స్ అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా లేకుండా మేనేజ్మెంట్కి కొన్ని సీట్లు ఇచ్చేసి వాళ్ళని అమ్ముకోమని చెప్పాడు. ఇది ఎలా కుదురుతుంది, ప్రభుత్వంలోనే భాగస్వామ్యంగా ఉండాలి ఈ 17 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వచ్చారు. నేను బీజేపీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు వస్తారంటే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పకుండా మళ్ళా మన కూటమి పేరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారికి బుడవేరు వరదలాగా ఇంట్లో నుంచి ఇంకొక వరద వచ్చేసి ఆయన్నే ముంచేసే ప్రమాదం, నువ్వు ఇతన్ని ముఖ్యమంత్రిని చేయకపోతే చాలా ఇబ్బంది పడతావని ఇంట్లో నుంచే ఒక వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి లోకేష్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అని చెప్తున్నాను. వీళ్ళు ఏం మాట్లాడారంటే, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కన్వీనర్ కోటలోకి కాకుండా మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది అని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా పాపం పొరపాటున నమ్మారు. అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే, 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు, మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు? పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు? 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో, ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తా ఉన్నాడంట. అలెస్కా గురించి మీకు తెలుసా? చిటికేస్తే పలుకుద్ది. అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని, ఈ బుడమేరు వాగును మొత్తం వెనక్కి తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో. కానీ ఈయన ఎందుకో చెప్పలేదు. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? స్ట్రైట్ క్వశ్చన్. దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 4910 ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా, డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను వ్యాపారంగా మార్చిన ప్రిన్సిపాల్. తక్షణమే అరకు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్. అరకువేలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థినుల నుంచి ఫీజులు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీలు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ ఫీజుల కన్నా కళాశాల యాజమాన్యం 500 రూపాయలు, 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన పడుతున్నారన్నారు.
ఆర్థిక స్తోమత లేని గిరిజన విద్యార్థులకు ఇలా హింసిస్తున్న ప్రిన్సిపాల్ స్టోరీ కీపర్ సునీల్పై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నా పేరు జీవన్ కృష్ణ, ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు అరకువేలి మండలము ఉమెన్ డిగ్రీ కళాశాల మేము సందర్శించడం జరిగింది. అలాగే విద్యార్థులు గతంలో రిలువై విద్యార్థి దగ్గరే టీసుకు వెళ్తే అక్కడ 500 రూపాయలు కలెక్షన్ చేయడం ప్రిన్సిపల్ జరుగుతుంది. అలాగే అక్కడ మార్కు మేము వెళ్తే 200 రూపాయలు కలెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో చాలామంది విద్యార్థులు అక్కడ గవర్నమెంట్ ఇచ్చే నిర్ణయం తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకుంటున్న ప్రిన్సిపల్ ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగే చాలామంది విద్యార్థులు విద్యను దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఫీజులు కట్టలేక గవర్నమెంటే స్పష్టంగా చెప్తుంది చదువుకోవాలి విద్యార్థులు అని చెప్తాంతో ఒక పక్క ప్రిన్సిపల్ భయంకరమైనటువంటి వసూలు చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఎస్ఎఫ్ఐ మేము సందర్శిస్తే సమాధానం చెప్పలేక ప్రిన్సిపల్ హాస్పిటల్ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మేము ఆ ప్రూఫ్తో సహా వెళ్ళడం జరిగింది. అలాగే విద్యార్థులు స్పష్టంగా పిఓ గారికి ఒక స్పందనలో వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. పిఓ గారు కూడా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. వెంటనే తక్షణమే పిఓ గారు ఎంక్వైరీ చేయాలి. అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే ఎంక్వైరీ చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఎన్నో కళాశాలలు అలాగే జరుగుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. మేము తప్పకుండా అన్ని విద్యా సంస్థలు మేము తనిఖీ చేసి అన్ని విద్యా సంస్థలు కూడా సమస్యల మీద తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కూడా మేము చెప్తాము. విద్యాశాఖ మంత్రి కూడా మేము కలవడం సిద్ధంగానే ఉంటాము. ఇది వెంటనే అక్కడ ఇటువంటి ఉన్న యజమానికి వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ గారు జిల్లా కమిటీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నా పేరు కేదార్ లక్ష్మి. నేను ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్లో ఈ సంవత్సరమే రిటైర్డ్ స్టూడెంట్ని. ఈ సమస్య పైన మాకు అంటే అలాట్మెంట్ లిస్ట్లో 0 వచ్చినా దాని మీద డబ్బులు తీసుకోవడం, అంతేకాకుండా టీసీ మీద ఫ్రీగా ఇవ్వాల్సిన టీసీ కూడా 500 వసూలు చేయడం, అలాగే ప్రొవిజన్ కోసం 200 వసూలు చేయడం, దానిపైన సమాచారం మాకు తెలుసుకొని ఇక్కడ వచ్చి అడిగాము. ఈ విషయం నాకు ముందు నుంచి తెలుసు. ఇంతకు ముందు నుంచి మేము ప్రిన్సిపల్ని అడుగుతున్నాము. అయినా దీనిపైన నేను సునీల్ని అడుగుతాను, చర్య తీసుకుంటానని చెప్పడమే వరకే తప్ప ఈ విషయం పైన చర్య తీసుకోలేదు. అలాగే దీంతో పాటు గిరిజన సంఘం వాళ్ళకి, అలాగే జిఎస్సీ వాళ్ళకి, ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేసి ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న పైన మేము ప్రిన్సిపల్ గారిని సమాచారాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం కూడా అంటే ఇప్పుడు వచ్చి ప్రశ్నించిన వాళ్ళతో చెప్పడం లేదు, చెప్పకుండానే అలాగే కూర్చున్నారు. దాని తర్వాత ఇప్పుడు బాగాలేదనేసి హాస్పిటల్కి వెళ్ళారు. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కి వరద పెరగడంతో నీట మునిగిన పంటల్ని షర్మిల పరిశీలించారు. ఎకరానికి కనీసం 20 నుంచి 25 వేల రూపాయల నష్టపరిహారం రైతులకి అందించాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేశారు. ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి. ఈ రైతులే ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే 100 ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంతునిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనాల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది, పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే. నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది, కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి, దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర్ రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. మన రాష్ట్రం 10 ఏళ్ల అయింది ఏర్పడి, కనీసం
రాష్ట్రం ఏడుపడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశాడు, పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారే చెప్తున్నారు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. మీరు మళ్ళీ అదే చేయకండి. రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. దయచేసి దాన్ని 25,000 చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి కనీసం 6 లక్షల ఎకరాలలో పంట నష్టం అని మీరే చెప్తున్నారు. ప్రతి ఎకరాకి కనీసం 20,000 25,000 చంద్రబాబు గారు వెంటనే కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే ఏలేరు కెనాల్ వర్క్స్ కూడా మొదలు పెట్టాలి. ఎలాగైతే బొడమేరు మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏలేరు అయితేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కెనాల్ వర్క్స్, అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పనులు మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.